బాజరాత్నూర్ మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను తహసీల్దార్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ శ్యామ్ సుందర్ మాట్లాడారు. భారతదేశానికి పుట్టి ఎన్నో విజయాలు సాధించి 14 డిగ్రీలు సాధించి ప్రపంచంలోనే అంత పెద్ద చదువు చదివిన వ్యక్తి ఎవరు లేరని నిరూపించుకొని భారత రాజ్యాంగాన్ని రాసి భారత ప్రజలకు ఎలా నడుచుకోవాలి, ఎలా ఈ భారతదేశం లోపల మెదలాలి, ఎన్నో రకాల సంస్కరణలు చేసి ఎస్సీ ఎస్టీలకు ఎన్నో రకాల అవకాశాలు కల్పించే విధంగా రిజర్వేషన్ విధానాన్ని పెంపొందించి విదేశాల్లో కూడా తన పేరును గొప్పగా చెప్పుకునే విధంగా అతని విగ్రహాలు సైతం విదేశాలలో పెట్టుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని మనం ఊహించుకోవచ్చు. అంతటి మహనీయుడు మన భారతదేశం లోపల పుట్టడం మన భారతదేశానికే గర్వకారణం. అట్లాంటి మహోన్నత వ్యక్తికి ఎన్నో రకాల అవమానాలు కూడా పొంది ఎన్నో రకాల కష్ట నష్టాలు కోర్చి భారతదేశం లోపల పౌరులందరికీ ఒక మార్గనిర్దేశం చేసి మన భారతాలని లో ఉన్న ప్రతి పౌరునికి ఏ రకంగా మెదులుకోవాలి, ఎన్ని హక్కులు ఉన్నాయి, అంటే ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా వాళ్ళ ఒక పద్ధతిలో మెదలాలనే మార్గం చూపించి మనకు ఎన్నో అవకాశాలు కల్పించి అమరుడైండు. ఆయనను మనం మర్చిపోతే ఒక దేవుని మర్చిపోయినా పర్లేదు కానీ అతన్ని మర్చిపోవద్దు. అట్లాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి తహసీల్దార్ శ్యామ్ సుందర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకు ముందే తహసీల్దార్ గారు, జెడ్పీటీసీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చాలా చక్కగా వివరించారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే మనకు వారం రోజులు కూడా సరిపోవు. మరి ముఖ్యంగా వారు చేసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మంచి పనులు ఏవంటే, ఎవరైతే దారిద్ర్య రేఖ కింద, ఎవరైతే అణగారిన కులాల్లో ఉన్నారో వారికి ప్రత్యేకంగా వారికి ఒక రిజర్వేషన్లు అంటూ కేటాయిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. మరి రిజర్వేషన్లలో కూడా కొన్ని మార్పులు అవసరమే, కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేస్తామనడం అది చాలా విడ్డూరం. మరి బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ దానికి యథావిధిగా కొనసాగిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి నాకు ఇచ్చిన పెద్దలు మీరందరూ ఇచ్చిన అవకాశం ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. 4వ జన్మదినాన్ని పురస్కరించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు బజారత్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తహసీల్దార్ గారికి, అలాగే సిబ్బందికి మరియు విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నా యొక్క బాబాసాహెబ్ గారి 134వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇందాక పెద్దలు మాట్లాడిండు అంబేద్కర్ గారి గురించి ఇంత మాట్లాడుకున్న తక్కువని మరొకసారి బేరీజ్ చేసుకుంటే భారత రాజ్యాంగంలోనే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు దాన్ని సవరించుకునే విధానాన్ని మరి ఆయన రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. మరి దానికి ఉదాహరణగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గతంలో కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ కొన్ని సందర్భాన్ని బట్టి కొన్ని సవరణలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశం అభివృద్ధి వైపు మిగతా దేశాలు చూస్తూ ఉన్నాయని అంటే అది బాబాసాహెబ్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా
గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మరి దేశ అభివృద్ధి, దేశ ప్రగతి, దేశ పాలనే కాకుండా ఈ హాల్లో కూడా ఎవరెక్కడ నిలబడాలన్నది అంత సున్నితమైన విషయం కూడా ఆ రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి పాలన కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత సవ్యంగా జరుగుతుందని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బదారత్నూర్ రెవెన్యూ మండల ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఆర్ఓ గారికి, మరి అలాగే హాజరైనటువంటి గ్రామస్తులకు, మిత్రులకు, సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా, ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే చెప్పిందే చెప్పడంలో కూడా అర్థం లేదు. ప్రతి సంవత్సరం వారి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మరి వారు ఎన్ని పనులు చేశారు, ఏ రకంగా రాజ్యాంగ రచనలో ఆయన కమిటీకి అధ్యక్షుడుగా ఉండి మరి మంచి చెడులను ఎన్నో మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా చదివి ఆ కమిటీ ద్వారా మరి ఒక చక్కటి రాజ్యాంగాన్ని, మన భారతదేశానికి అనుగుణమైనటువంటి రాజ్యాంగాన్ని వారు రూపొందించడం జరిగింది. మరి వారు స్వయంగా ఒక నిమ్న జాతికి చెందినవాడు కాబట్టి మరి దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి వివక్ష గురయ్యారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నదాన్ని స్వయంగా అనుభవించిన వాడు కాబట్టి వారిని ఏ రకంగానైనా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ప్రతి జాతికి, ప్రతి కులానికి మరి వారి వారి స్థాయిని బట్టి, వారి వారి జనాభాను బట్టి వారికి రిజర్వేషన్లను రూపొందించడం జరిగింది. మరి అది ఈ రోజు వరకు కూడా మనకు కంటిన్యూ అవుతున్నది. కానీ ఒక బాధాకరమైన విషయాలు ఏంటంటే మరి ఆ రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మరి వాటిలో టైం టు టైం సరైన సవరణలు తీసుకురాకుండా మరి రాజ్యాంగాన్ని మారుద్దామన్న కొన్ని అభిప్రాయాలు ఈరోజు మనకు వ్యక్తమవుతా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే కొందరు భావిస్తూ ఉన్నారు రిజర్వేషన్స్ తొలగించాలని. వాస్తవమే, రిజర్వేషన్స్ అనేవి పూర్తిగా ఎన్నో సంవత్సరాలు తరతరాలుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానికి కొంత టైం కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరాలకు ఒకసారి దాన్ని రివ్యూ చేయమన్నారు. అంటే మనం తీసుకున్నటువంటి సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయి, మరి వారిని ఎంతవరకు మనం డెవలప్ చేస్తున్నాం అన్నది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రివైవ్ చేయాలని చెప్పి రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళు అలా చేయడం లేదు. గుడ్డిగా 10 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మరి పోస్ట్పోన్ చేస్తూ దాన్ని ముందరికి జరుపుతూ 10 సంవత్సరాలు ఇలానే కాలం గడుపుతున్నారు తప్పితే మరి ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే ఎవరైతే రిజర్వేషన్ ఫలితాలు పొందారో తిరిగి ఆ కుటుంబాలే మళ్ళీ లాభపడడం వల్ల మరి ఈ రోజు కూడా ఇంకా ఎన్నో కుటుంబాలు, ఇంకెంతో జనాభా మరి అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. వారందరినీ అభివృద్ధి చేయాలనంటే మరి వీటిలో కొంతవరకు ఎవరైతే డెవలప్ అయినరో, ఎవరైతే దారిద్ర్య రేఖను దాటారో అటువంటి కుటుంబాలను గుర్తించి మరి వారిని పక్కన పెడితే తప్ప మిగతా కింద ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి కుటుంబాలకు లబ్ధి జరగదు. కాబట్టి ఏకంగా రాజ్యాంగాన్ని మారుద్దాం, రిజర్వేషన్ ఎత్తేద్దామనే ఆలోచనలు కాకుండా రాజ్యాంగంలో ఏం చెప్పారో వాటి గురించి ఆలోచించి ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.